నమస్కారం. తెలుగువారంతా ఉలిక్కిపడ్డ ఒక సంభవం ఏమిటి ఈ పరిణామం? ఎందుకు ఇంతటి అపకీర్తి శ్రీ గరికపాటి గారికి? తెలుగువారంతా గురువుగా కొనియాడే గరికపాటికి ఈ అవమానం ఎందుకు అని సహించలేని తెలుగు ప్రజలు ఇంతకీ 25 సంవత్సరములకు మునుపు ఏమి జరిగింది అని చూసినామంటే, మొట్టమొదట గరికపాటి గారికి మొదటి భార్య అని చెప్పుకుంటున్న కామేశ్వరి గారిని గురించి తెలుసుకుందాం. ఎవరు ఈ కామేశ్వరి అంటే, ఈమె ఒక సంగీత విద్వాంసురాలు, సంగీత టీచర్. గరికపాటి వారి అన్న భార్య అంటే వదిన. ఒకానొక సందర్భంలో ఇద్దరు ఇష్టపడ్డారు. అన్నకు వదినకు విడాకులు ఇప్పించి ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇరువురికి ఇద్దరు మగబిడ్డలు సంతానం కలిగింది. సరే, అంతా బాగుంది. ఇప్పుడు ఒక పరిణామం. ఈ కామేశ్వరి కొన్ని రోజుల తర్వాత ఆమెకు శివప్రసాద్ అనే అతనితో పరిచయం ఏర్పడి అతనిని ఇష్టపడి అతనిని వివాహమాడడం జరిగింది. అది వివాహమాడినారా, ఏం చేసినారు ఆ సంగతి కామేశ్వరి మనకు చెప్పలేదు. అంటే కామేశ్వరి మొదటి భర్త పేరు వెంకటేశ్వరరావు, రెండవ భర్త గరికపాటి నరసింహరావు గారు, మూడవ భర్త ప్రసాద్ గారు. ఇప్పుడు ఈ మూడవ భర్తను గురించి ఈ కామేశ్వరి గారు మనకు వివరించలేదు. ఇక్కడ గురువు గారు గరికపాటి ఆమెను మోసం చేసినది ఎక్కడ, ప్రజలు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఆమె విడిచి వెళ్ళిన తర్వాత ఇద్దరు పసిబిడ్డలతో గురువుగారు ఏకాకిగా నిలిచినప్పుడు అతడి తల్లి శారద అనే ఆవిడని చూసి వివాహం చేయడం జరిగింది. ఆ ఉత్తమురాలు ఆ బిడ్డలను సొంత పిల్లలుగా భావించి వారిని పెద్దవారిని చేసి వారికి పెండిళ్ళు చేసి సుఖముగా ఉన్నారనే దానిలో సందేహమే లేదు. ఇప్పుడు ప్రజలందరూ చెప్పుతున్న శూర్పణఖ అనే కామేశ్వరి 25 సంవత్సరముల తర్వాత వచ్చి గురువు గారికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తుంది. ప్రజలారా, గురువు గారి ప్రసంగాలు ఆతృతగా వినేవారిలో నేను ఒకడినని చెప్పడం లేదు. 25 సంవత్సరములుగా రాని ఆవిడ, 25 సంవత్సరములుగా గొంతెత్తని ఆవిడ ఇప్పుడెందుకు వచ్చింది? మూడవ భర్త ఏమైనాడు? దీనికంతా సమాధానం చెప్పకుండా ఈ కామేశ్వరి గారు ఇప్పుడు గరికపాటి దగ్గర ఏమి ఆశించి ఏమి కావాలని వచ్చింది? ఏది ఏమైనా